రాజా ఇప్పుడు అర్జెంట్ గా మనం మన ఊరే పోవాలి. ఎందుకే? రాత్రే కదా మనం వచ్చాం. పొద్దున డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయింట్మెంట్ ఇచ్చాడు. దెబ్బ తగిలిన చోట రాయమన్నాడు. అయితే అదేంటి మర్చిపోయావా? దెబ్బ తగిలింది నాకు ఊర్లో కదా, మరి అక్కడికి వెళ్ళి రాయాలి కదా. ఏంటన్నా ఇంత లేట్ అయింది? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆటో వాడిని పట్టించేసి వస్తున్నాను. ఆటో వాడిని పోలీసులకు పట్టించావా? ఎందుకే? నేను ఆటో దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అసలు నువ్వు ఎప్పుడైనా నన్ను అడిగావా ఎక్కడికి వెళ్తున్నావు అని? వాడికి ఎంత ధైర్యం నన్ను అడగడానికి. అందుకే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి బొక్కలో వేయించేసాను. మాకు కూడా 7 తరాలు తిని కూర్చున్నా గానీ తరగనంత ఆస్తులు ఉన్నాయి. కానీ నేనే 8వ తరంలో పుట్టా. ఒకసారి రూమ్ లో కదా, ఒకసారి డోర్ క్లోజ్ చేయి. ఈ మధ్య ఊరికే చీటికి మాటికి నన్ను ఒకటే అరుస్తూ ఉన్నావు. అందరూ ఉన్నారని కూడా చూడట్లేదు, నలుగురిలో తిడుతూనే ఉన్నావు. ఇలా అయితే ఎలా? మనం ఎంత ప్రేమగా ఉండాలి, ఎంత మంచిగా కబుర్లు చెప్పుకోవాలి. చూడు ఇప్పుడు ఇంత ఏడుస్తా ఉన్నా కనీసం నన్ను వచ్చి ఓదార్చట్లేదు నువ్వు. ఏందో డోర్ క్లోజ్ చేయడానికి కూడా నన్నే పిలుస్తుంది. ఎలా బతుకుతావు ఏందో పిచ్చిది. కన్నా పానీపూరి తిందాం అన్నావు కదా, పదా వెళ్దాం. అవునా? ఒక్క నిమిషం కిచెన్ లోకి వెళ్ళొస్తా. కిచెన్ లోకి ఎందుకే? పానీపూరి వాడు ఉల్లిపాయ ముక్కలు ఏమంటే అసలు వేయట్లేదు. నేను వెళ్ళి ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వస్తా, తీసుకుని వెళ్దాం. రాజా నా చేతిలో ఏముందో చెప్పు. ఇంకేముంటది? నా ప్రాణం ఉంటది. ఎందుకు అంత సీరియస్ గా చూస్తావు? అయ్యో అంత సీరియస్ గా చూస్తావు? నిజమే కదా చెప్పాను. పిల్లల చేతిలో ఉండేది మొగుడు ప్రాణాలే కదా. కన్నా ఒకసారి రూమ్ లోకి రమ్మా. ఒకసారి డోరే. కాదు కన్నా, అసలుకి ఎందుకు రోజు ఏదో గొడవ పడుతూనే ఉన్నావు? నాకు ఎన్ని పనులు చెప్తున్నావు నువ్వు. అన్ని పనులు నేను ఎలా చేయగలను? పెళ్లికి ముందు అసలు ఎంత మంచిగా ఉండేవాళ్ళం మనం. అలా అనుకునే అండర్స్టాండింగ్ తో ఉండాలని కదా పెళ్లి చేసుకున్నాము. చూడు ఎవరు ఉన్నారు ఏమున్నారు అని కూడా చూడకుండా నాకు ఎన్నో పనులు చెప్తున్నావు. అలా ఎలాగ? అసలు ఇంత అడుగుతున్నాను, కనీసం నన్ను దగ్గరికి తీసుకొని ఓదార్స్తున్నావా? చూడు నువ్వు. డోర్ వేయాలంట. ప్రతి చిన్న చిన్న పని కూడా నాతోనే చేయించుకుంటాడు, ఏదో పొద్దాక నేనే ఖాళీ ఉన్నట్టు. పెళ్లి రోజు అనుకున్నాము పెళ్ళైన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇద్దరం కలిసి వాటితో ఫైట్ చేయాలి అని. తీరా చూస్తేనేమో ఇది రోజు నాతో ఫైట్ చేస్తా, కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం. చూడండి రాజా, ఈ ఫోన్ పేకి ఏమైంది? అసలు ఎంత ట్రై చేస్తున్నా మా తమ్ముడికి పేమెంటే అవ్వట్లేదు. అవునా? ఇప్పుడే కదా మహేష్ గారికి నేను 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాను ఫోన్ పే. ఏమో మరి అస్సలు అవ్వట్లేదు. కావాలంటే మీ ఫ్రెండ్స్ కి ఎవరికన్నా ఫోన్ పే చేసి చూడు. ఫ్రెండ్స్ ఎవరికో ఎందుకు, నీకే నేను 2000 పంపిస్తాను. చూడు ఒకసారి వస్తుందో లేదో. అదిగో వచ్చాయి కదా, ఫోన్ పే పనిచేస్తుంది కదా. వచ్చాయిలే. వెళ్ళిపోతున్నామేంది? నా 2000 నాకు ఇవ్వు. 2 రోజుల నుంచి ఎంత అడుగుతున్నాను, 2000 కావాలని. ఇచ్చావా? ఇవ్వలేదుగా. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇచ్చావు. ఇంకా చూడు నా అకౌంట్ లోకి వచ్చాయి. ఇంకా నీకు అస్సలు రావుని కూడా రావు, మర్చిపో. ఒరే రాజా, అమ్మాయి ఎంత కష్టపడుతుందో చూస్తూనే ఉన్నావు. అమ్మాయి ఒక్కతే జాబ్ చేస్తుంది. ఈసారి నువ్వు జాబ్ కనుక తెచ్చుకోలేదనుకో మన ఊరు తీసుకెళ్లిపోయి నేను కూరగాయల బండి పెట్టిస్తా. సరే అమ్మా, మంచిగా ప్రిపేర్ అవుతాను ఈసారి. రాజా, లాస్ట్ వీక్ అత్తయ్య గుర్తుందా నీకు? మంచిగా ప్రిపేర్ అవుతున్నావా? లేకపోతే ఊరెళ్ళి కూరగాయల బండి పెట్టుకోవాల్సి వస్తుంది. బాగా ప్రిపేర్ అవుతున్నాను కన్నా. ఏది అసలు ఏం ప్రిపేర్ అవుతున్నావు చెప్పు, ఒకసారి నేను వింటాను. వంకాయలు, బీరకాయలు, టమాటాలు, కరేపాకు ఇలా ప్రిపేర్ అయితే చాలా. సరిపోయింది. నేను అత్తయ్యకి ఫోన్ చేసి ఊర్లో కూరగాయల బండి కొనమంటాను. నేను కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి అప్లై చేసుకుంటాను.